హాయ్ అండి. 5 నిమిషాల్లో బ్రెడ్ లడ్డు ఎలా చేసుకోవాలో అయితే నేను చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బావుంటది. ఎవ్వరైనా ఈజీగా చేసేయచ్చు. పెద్ద టైం ఏం పట్టదు. 5 నిమిషాలు పడతది. ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా తొందరగా అయిపోతదన్నమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నామనుకో, ఏదన్నా ఎక్కువ టైం పట్టేస్తది కదా! ఏదైనా తక్కువ టైంకి అయిపోయే స్వీట్ ఏంటి అంటే ఇదొక్కటండి. చాలా బావుంటది. చూసారా? చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత బావుంటదన్నది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే బ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. ఇది మీరు ఇష్టాన్ని బట్టి తీసుకోండి. ఎన్ని లడ్డూలు చేసుకోవాలన్నది మీకు తెలిసిపోతది కదా! నేనైతే సగం బ్రెడ్ వాడేసిన తర్వాత ఇంకో సగం బ్రెడ్ అయితే ఉండిపోయింది. అలా సగం ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇలా లడ్డూ తయారు చేసేస్తాననమాట. చాలా బావుంటది. ఇంకా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇది ఇలా మెత్తగా పౌడర్ కింద చేసేసుకోండి. అలా చేత్తో ఇలా చేసేస్తే అయిపోతది. ఆ అంచులు అవి తీయనవసరం లేదు. అలానే వేసేసుకోవచ్చు. అవి కూడా వేస్ట్ చేయక్కర్లేదు. ఇంక మొత్తం అంతా ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని చక్కగా పౌడర్ కింద చేసేసుకోండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈ స్వీట్ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చేస్తదన్నమాట. ఇంక ఇలా పౌడర్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఇది ఎలా ఏం చేయాలన్నది ఇంక చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటది. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. ఇప్పుడు నెయ్యి అయితే వేడైపోయింది. ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకొని చక్కగా వేయించేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేస్తే యాడ్ చేసుకోండి. ఖర్జూరం అలాంటివి ఇంకా మీ దగ్గర మీకు ఏమేమి ఇష్టమో అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కనుక ఇవే వేసాను. ఇంక చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదా! ఇంక అది కూడా వేసేసుకొని నెయ్యిలో బాగా వేయించేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ పక్కకు తీయవలసిన అవసరం కూడా లేదండి. అందులోనే వేయించేసుకోవచ్చమాట. చాలా తొందరగా అయిపోతది. తొందరగా కలర్ కూడా వచ్చేస్తది. బాగా వేగిపోతది. ఎందుకంటే మనం పౌడర్ చేస్తాం కదా! చాలా బాగా వేగిపోతది. మీరైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. మా ఊర్లో మాకు బ్రౌన్ బ్రెడ్ అంతగా దొరకదన్నమాట. ఎప్పుడన్నా దొరికితే తెచ్చుకోవాలి తప్పితే మనకు కావాలన్నప్పుడైతే దొరకదు. అందుకే నేను మామూలు బ్రెడ్ యూజ్ చేశాను. మీరైతే ఇంక పక్కాగా బ్రౌన్ బ్రెడ్ అయితే యూజ్ చేయండి. ఇంకా సూపర్‌గా ఉంటది. ఇంక ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా? ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. బాగా తురుము చేసుకోవద్దు. కొంచెం ముక్కలుగా కనిపించేలాగా ఉంటేనే బావుంటది. మరి కొబ్బరి తురుము కింద చిన్న చిన్నగా వద్దండి. కొంచెం ముక్క కింద ఉంటేనే బావుంటదన్నమాట. అది కూడా వేసేసుకొని ఇలా చక్కగా వేయించేసుకోవాలి. ఆ బ్రెడ్‌లో వేయించేసుకోవాలన్నమాట. కొంచెం బ్రెడ్ శాతం ఎక్కువ ఉండాలి. కొబ్బరి అన్నది కొంచెం దానికంటే తక్కువ వేసుకోండి. అప్పుడే మనకి ఆ బ్రెడ్ లడ్డు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తదన్నమాట. ఇలా చక్కగా 2 ఫ్రై చేసేసుకోండి. వెంటనే చక్కగా అయిపోతాయి. పెద్ద టైం పట్టదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి తురుము పెట్టుకున్న బెల్లం అయితే వేసుకోండి. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది. ఇలా అంటే బ్రెడ్ కూడా తియ్యగా ఉంటది. కొబ్బరి కూడా కొంచెం తియ్యగా ఉంటది కనుక ఇవన్నీ చూసుకొని అయితే వేసుకోవాలి. నేనైతే ఇంకా ఒక అరకప్పు అయితే వేసేసాను. మేము కొంచెం మంచిగానే స్వీట్‌గానే తింటామన్నమాట. ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. కొంచెం నెయ్యి అంటే పొడి పొడిగా ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకొని ఇలా కలిపినట్లయితే ఆ బెల్లం కరిగిపోయి చాలా బాగా బావుంటదన్నమాట. మనం ఇంక లడ్డు చుట్టడానికి వీలుగా అయితే అయిపోతది. ఇక్కడైతే రెడీ అయిపోయింది చూసారా? బెల్లం కూడా కరిగిపోయింది. ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా బావుంటదండి. మంచి కలర్ అయితే వచ్చేస్తది. చాలా టేస్ట్ అయితే చాలా బావుంటది. అంటే బ్రెడ్‌తో మనం హల్వా అని అది ఇది చాలా రకాలు చేస్తాం కదా! అవైతే చాలా కొంచెం ఎక్కువ టైం పడతది. దీనికి అసలు టైమే పట్టదన్నమాట. 5 నిమిషాల్లో రెడీ అయిపోతది. ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనిద్దాం. ఎందుకంటే మనం లడ్డూ చుట్టడానికి వీలుగా ఉండాలి కదా! వేడిగా ఉంటే చుట్టలేం కదా! అందుకోసమని కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడైతే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం చేతికైతే నెయ్యి నెయ్యి రాసేసుకొని ఇలాగా అంటే మన చేతికి అతుక్కోకుండా ఉంటదన్నమాట. అంటుకోకుండా ఉంటది లడ్డు చేసేటప్పుడు. ఇలా మనం ఇంకెంత సైజు కావాలి అన్నది చూసుకొని ఇలా లడ్డూల కింద చుట్టేసుకోవడమేనండి. చాలా బావుంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తదన్నమాట. అంత బావుంటది. ఇది ఎవరికన్నా పెట్టినా కూడా ఇది ఏం లడ్డు అన్నది మాత్రం చెప్పలేరండి.
అంత టేస్ట్‌గా ఉంటది. దేనితో చేశారు అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. చాలా బావుందండి అని కూడా అడుగుతారు. ఇలా చేసి పెట్టండి ఎవరైనా వచ్చినప్పుడు. మీకు 5 నిమిషాల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేసేసుకోండి. అద్దిరిపోతది స్వీట్ వచ్చేసి. ఇక్కడ లడ్డూలైతే ఇంక చుట్టేసాను. చాలా సాఫ్ట్‌గానే ఉంటది లడ్డు వచ్చేసి. మనకి ఎక్కువ బ్రెడ్ మిగిలిపోతూ ఉంటది కదా! ఇంట్లో మనం ఏదన్నా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు కొంచెం మిగిలిపోతూ ఉంటది. అలాంటి టైంలో వేస్ట్ చేయకుండా ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే ఇంక అద్దిరిపోతది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు. చూసారా ఎంత బాగున్నాయో? చాలా సాఫ్ట్‌గా ఉంటది. తిని కొద్దీ తినాలనిపిస్తదనమాట. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే అలాగే లైక్ ఇచ్చేసేయండి. బై అండి అందరికీ.